నవ్య రావాలి మరి. నవ్యక్క మంచిగా ఉన్నావా? సూపర్ సూపర్ ఉన్నావా? మరి ఒకసారి నీ పేరు నీ ఊరు మానవులకు చెప్తావా? నా పేరు నవ్య, సూర్యాపేట జిల్లా నేరడ్చల మండలం సోమారం గ్రామం నుంచి వచ్చి. ఏం పాట పట్టుకొని వచ్చినావు? బావ మర్దల గురించి. బావ మరదల పాట మంచిగా వాడాలి, పోటీ గట్టిగా ఇవ్వాలి. చూస్తున్నావు కదా, ఒక్కొక్కళ్ళు అయితే మంచిగా వాడుతారు. ఏ పొరపాటు లేకుండా మంచిగా వాడు, సరేనా? కానీ మూట గుర్తున్నదా, పాయిలీత కొట్టింది అది కున్నదా. చిలకల్ల మూట గుర్తున్నదా, పాయిలీత కొట్టింది అది కున్నదా. ఒడ్ల కాడికి పోయిన పిల్ల రేకాయలు తెంపుకొస్తావా. ఒడ్ల కాడికి పోయిన పిల్ల రేకాయలు తెంపుకొస్తావా. చెట్టు కింద కూర్చొని ముచ్చటేద్దామా, మనసులున్న మాట చెప్పుకుందామా. చెట్టు కింద కూర్చొని ముచ్చటేద్దామా, మనసులున్న మాట చెప్పుకుందామా. నా కడుపులో దేవుల తాయనే, నిన్ను చూస్తే పానం నిమల మాయనే. సెలకల్ల మూట గుర్తున్నదా, పాయిలీత కొట్టింది అది కున్నదా. సెలకల్ల మూట గుర్తున్నదా, పాయిలీత కొట్టింది అది కున్నదా. పట్టిలో సప్పుడే చెయ్యవా. గా సప్పుడు నా చెవుల పడితేనే నిన్ను కల్లారా చూసుకుంటానే. గా సప్పుడు నా చెవుల పడితేనే నిన్ను కల్లారా చూసుకుంటానే. నేను సర్వ పట్టుకొని నీళ్ళ కాడికొచ్చి మాటలాడి కడుపు నింపుకుంటానే. చిలకల్ల మూట గుర్తున్నదా, పాయిలీత కొట్టింది అది కున్నదా. చిలకల్ల మూట గుర్తున్నదా, పాయిలీత కొట్టింది అది కున్నదా. జనమంతా పోతుండ్రో, నువ్వు కూలికి రాయే ఓ పిల్ల. ఊళ్ళ పత్తర జనమంతా పోతుండ్రు, నువ్వు కూలికి రాయే ఓ పిల్ల. కలిసి కైకిలికి పనికి పోదామే, పని చేసుకుంటూ చూసుకుందామే. కలిసి కైకిలికి మనం పోదామే, పని చేసుకుంటూ చూసుకుందామే. దూపాయనని మేస్త్రికి చెప్పిరా, అలసిన మనసులం ఒక్కటైదామే. సెలకల్ల మూట గుర్తున్నదా, కొట్టింది అది కున్నదా. సెలకల్ల మూట గుర్తున్నదా, పాయిలీత కొట్టింది అది కున్నదా. సెలకల్ల మూట గుర్తున్నదా, పాయిలీత కొట్టింది అది కున్నదా. సెలకల్ల మూట గుర్తున్నదా, పాయిలీత కొట్టింది అది కున్నదా. అసలు అక్క ఎంత మెలోడీ పాట అంటే అసలు తెలియని ఒక ఊహా ప్రపంచంలోకి అట్లా తీసుకుపోయినావు. నీ గొంతులో ఒక అమృతం పోస్తే ఎలా ఉంటుందో అంత తీయదనాన్ని మాకు వంచినావు అన్నమాట. అంత చక్కగా ఉంది. ఇక మా పెద్దన్న అక్కడ ఉన్నాడు, మా పెద్దన్నకి ఎంత నచ్చిందో తెలుసుకుందాం. అన్న, ఈ అక్క పాట అమృతం పోసినట్టు నీ దగ్గర దాకా వచ్చిందా లేదా? మరి చాలా చక్కని మెలోడీ గొంతు ఆమెది. అవునా? అది ఈ పాట జనరల్గా పాడటానికి చాలామంది పాడటానికి కష్టమైపోద్ది. కష్టమైన పాటని చాలా అలవోకగా పాడేసింది. ఎందుకంటే ఆ గొంతులో
అంత మాధుర్యత ఉంటుంది కాబట్టి ఈ పాటను అంత ఈజీగా పాడగలిగింది. అక్కడక్కడ తన స్వరాన్ని కరెక్ట్గా కనపట్టేట్టుగా చేసినాయి ఆ లైన్లు మాత్రం. ఓకేనా? సూపర్. వీరేశమన్